ముందుగా పత్రికా సోదరులందరూ కూడా నా నమస్కారాలు. అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకానికి అందరూ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈ నియోజకవర్గంలో సుపరిచితున్నే. విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడు రాజకీయాల్లో లైమ్లైట్లో ఉన్న నాయకులందరూ కూడా ఎంతో కొంత సహకరించున్నాను జీవితంలో. అలాగని ఏ నాయకుడు కూడా తన అనుచరులుగా అతనికి ఉపయోగపడే ఓటు బ్యాంక్గా వాడుతున్నారే కానీ నన్ను ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించింది అఖిలేష్ యాదవ్ గారు. ముందుగా అతనికి నా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. నన్ను ఎంతో ప్రోత్సహించి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫారం ఇచ్చి మీరు పోటీ చేయండి, తప్పకుండా విజయం సాధిస్తారు, ప్రజల నుంచి వచ్చిన నాయకులు మీరు అని చెప్పేసి ప్రోత్సహించిన మరో ఇద్దరు నాయకులు బొట్టా మధు యాదవ్ గారు, పాసం వెంకటేశ్వర్లు గారు. ఈ నియోజకవర్గం ప్రజలకి నాకున్నంత అవకాశంలో, నాకున్న రాజకీయ నాయకుల తాలూకా పరిచయాలతో ఎంతో కొంత హాస్పిటాలిటీ కానీ, ఏదైనా ఇతర సేవలు కానీ, ఏదైనా నేను కానీ నా భార్య కానీ చేస్తున్నాం. ఈ ఎప్పుడు కూడా 86, 87 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నా ఏ రోజు పోటీ చేయాలనేటటువంటి ఆలోచన నాకు లేదు. ఫస్ట్ ఆలోచన కలిగించింది నా చుట్టూ ఉండే ప్రజలు, నా మిత్రులు, అఖిలేష్ యాదవ్ గారు. నేను పోటీ చేస్తున్నాను. ఒక సామాన్యుడికి అనకాపల్లి నియోజకవర్గంలో ఉండే సమస్యలు నాకు చాలా బాగా తెలుసు. ప్రతి ఎన్నికలకి కూడా ప్రతి రాజకీయ నాయకులు మాట్లాడే మాట, ఇక్కడ డంపింగ్ యార్డ్ అనో, ఒక షుగర్ ఫ్యాక్టరీ అనో, లేదా డ్రైనేజ్ అనో, ఏ సమస్యలైనా ఇవి మాట్లాడటమే తప్ప తదుపరి పదవులు వచ్చిన తర్వాత ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకున్నారే తప్ప ఎవరు కూడా నియోజకవర్గం ప్రజల కోసం ఆలోచించిన పాపాన్ని పోలేదు. అలాగని చెప్పేసి నేను ఎవరికి కూడా కాంట్రవర్సీ కాను. నేను పోటీ చేస్తున్నాను. ప్రజలు నన్ను కానీ విశ్వసించి నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే ప్రజలకి 24/7 ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి సాయం చేయగలను. ఎందుకంటే సామాన్యుడిని, ప్రజల మధ్య తిరుగుతుంటాను. ప్రజల సమస్యలు చాలా దగ్గరగా నాకే కనబడుతుంటాయి. నేనేమి కార్లలో, బంగ్లాల్లో పారిపోయి జనాలు కనబడకుండా పోయేవాడిని కాదు. కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లా అన్నది చాలా సామాన్యమైనది, చాలా శాంతియుతంగా ఎన్నికలు జరిగే ప్రాంతం. ఇటువంటి ప్రాంతం చూస్తుంటే కలుషితమైపోతుంది. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చి దీన్ని ఒక యుద్ధ వాతావరణం కింద తయారు చేసి, నెల క్రితం జరిగిన చోడవరం కానీ, నిన్న కాకముందు జరిగిన తారువాలో కానీ, ఇటువంటి విషయాలు ఎప్పుడు ఏ ఎన్నికల్లో కూడా జరగలేదు. ఇక్కడ ఉద్దండలు అంటలు పోటీ పడ్డారు, ఒకరి మీద ఒకరు రకరకాల రాజకీయాలు చేసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కానీ, లేదా పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ భౌతిక దాడులు దిగిన పాపం పోలేదు. కానీ ఎందుకో ఈ ప్రాంతానికి పట్టిన దరిద్రం ఏంటంటే, ఇప్పుడిప్పుడే ఎక్కడెక్కడి నుంచో ఎప్పుడో వచ్చి ఈ వాతావరణం పాడు చేస్తున్నారు. ఎలా పాడు చేస్తున్నారంటే, పేద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళ మధ్య కులాల వారీగా, ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా విభజించి పాలిస్తున్నారు. దీనికి కారణం డబ్బు. ఒక మనిషికి అవసరానికి మించి డబ్బు ఉంటే ఏం చేస్తున్నది ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లోనే చూస్తున్నాను నేను. ఎక్కడా లేదు. సామాజిక వర్గాలతో ఆత్మీయ సమావేశాలు పెట్టించుకోవడం. నేనేమైనా పెద్ద అభ్యర్థినా? ఆర్థికంగా నేనేమైనా బలవంతున్నా? ఏ రకంగానూ మీకు సాటి రాను నేను. అటువంటిది రాజకీయ పార్టీల ఆత్మీయ సమావేశాలు, అది కూడా విశాఖపట్నం జిల్లా మొత్తం మీద యాదవ్ ఆత్మీయ సమావేశాలు ఎట్రా అంటే అనకాపల్లి నియోజకవర్గంలోని, తూర్పు నియోజకవర్గంలో ఒక బలమైన సామాజిక వర్గాలు 2 పార్టీల నుంచి పోటీ చేస్తున్నాయి. అక్కడ ఒక బీసీ అభ్యర్థి పోటీ చేస్తుంటే అక్కడ ఒక యాదవ సామాజిక వర్గం అంతా కలిపి ఆత్మీయ సమావేశం. ఇక్కడ ఒక బలమైన అభ్యర్థులు పోటీ చేస్తుంటే ఇక్కడ రాజకీయ పార్టీలు 2 కూడా యాదవుల ఆత్మీయ సమావేశం. ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేసేది యాదవ నాయకులకు ఒకటే, మీరు మీ పార్టీలో ఎదగండి. మిమ్మల్ని నేను సాయం చేయమని కూడా అడగలేదు. మిమ్మల్ని ఓటు వేయించండి అని కూడా అడగలేదు. మీ పార్టీలో మీరు ఎదగండి. యాదవులను ఒక సామాజిక వర్గం ఒక పార్టీలో ఎదగాలని ఏం లేదు. బీసీలని
బీసీలు, అందులో పేద బీసీలనే మీరు ఆత్మీయ సమావేశాలు పెట్టుకొని ఆఖరికి మీ పరిస్థితి ఏమైపోయింది? ఎన్నికలన్నీ కూడా పేదల మీద, బీసీల మీద, దళితుల మీద, మా మీద చేస్తున్నారు తప్ప ఇంతకీ మీ ఓట్లనే మీరు వేసుకుంటారా? ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు కూడా వాళ్ళ సామాజిక వర్గం తాలూకు ఆత్మీయ సమావేశాలు పెట్టుకోలేదు. ఈ ఆదవులో ఆత్మీయ సమావేశం ఏటో, విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశాలు ఏటో, ఈ రకరకాల సామాజిక వర్గాలు, అది కూడా ఎప్పుడు అధికారానికి దూరంగా ఉన్న సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశాలే తప్ప ఈ ఆత్మీయ పెట్టుకోవట్లేదు. ఇంకొక సామాజిక వర్గం అయితే ఒక 5-6 కార్లు వేసుకొని ఇంటింటికి ఊరు వెళ్ళిపోయి మనందరం మనోడే పోటీ చేస్తున్నాడు, మనందరూ పనిచేయండి, మీరు సైకిల్ పంపుకు ఓటు వేయకండి, మీరు మీ పార్టీ గుర్తు చెప్పుకొని మీరు ఓటు అడగడం తప్పులేదు. ఎవరో కూడా సైకిల్ పంపుకు ఓటు వేయకండి. మీరు ఎన్నికలు నాతో చేస్తున్నారా, మీ ప్రత్యర్థితో చేస్తున్నారా? ఒకటి మాత్రం వాస్తవం, నేను ఈ 28 రోజుల నుంచి తిరుగుతున్నాను. ప్రజలు నన్ను గుర్తించారు. ప్రజలను గుర్తించడమే కాదు, ప్రజలు మంచి భరోసా ఇచ్చారు. ఇదంతా కూడా మే 13 మీకే తెలుస్తుంది. నిశ్శబ్ద యుద్ధం, నిశ్శబ్ద విప్లవం ఇటువంటి సినిమాల్లో వెంటనే ప్రత్యక్షంగా మీరు మే 13 తర్వాత మీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ విషయం తెలిసిపోయింది. వీళ్ళు ఎందుకు మమ్మల్ని పిలుస్తున్నారు, ఎందుకు భోజనాలు పెడుతున్నారు, ఎందుకు తిప్పుతున్నారు, ఈ డబ్బుతోనే రాజకీయం చేస్తున్నారు అని అనుకుంటే ఎప్పుడో ఈ దేశం ఎప్పుడో రిలయన్స్ అంబానీకో అదానికో వెళ్ళిపోయేది. ఎప్పుడు లేదు ఈ సమావేశాలు ఏటో, ఎప్పుడు లేదు ఈ ఎన్నికల్లోని కులాల వారీ విభజించడం ఏంటి? అనకాపల్లికి ఏం చేస్తాం? ఓ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, ప్రతి ఎన్నికల్లో అదేమో భోంచేసాక మిఠాయికిల్లిలాగా అయిపోయింది. ఎన్నికలు రావడం, షుగర్ ఫ్యాక్టరీ అనడం, ఎన్నికలు అయిపోగానే ఫ్యాక్టరీ లేదు, షుగర్ లేదు. అలాగే అనకాపల్లిలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి. అన్నిటికీ మించి అనకాపల్లి జిల్లాకి, అనకాపల్లి పట్టణానికి ఆనుకొని 85 కిలోమీటర్లు హైవే ఉంది పార్లమెంట్కి. ఈ పార్లమెంట్కి 2011లో ట్రామా కేర్ సెంటర్ వచ్చింది ఎన్టీఆర్ హాస్పిటల్కి. ఆ ట్రామా కేర్ సెంటర్ని విశాఖపట్నం పంపించేశారు. ట్రామా కేర్ సెంటర్ విశాఖపట్నం కేజీలో ఉండడానికి వీలు లేదు. అది హైవేకి ఆనుకున్న ట్రామా కేర్ సెంటర్ అంటే యాక్సిడెంట్ల బెనిఫిట్స్ 24 అవర్స్ అందుబాటులో ఉండే డాక్టర్లు ఉండేది. అనకాపల్లికి ట్రామా కేర్ సెంటర్ లేదు. దాని గురించి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు. హైవే మీద ఎక్కడ యాక్సిడెంట్ అయినా పాయకరావుపేట దగ్గర నుంచి పెందుర్తి వరకు ఎక్కడ యాక్సిడెంట్ అయినా అనకాపల్లి హాస్పిటల్కే. ఇక్కడికి వచ్చిన అంత ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే కొంచెం వైద్యం తీసుకుపోమంటారు. దీనికి కారణం ఏంటంటే ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం, సరైన ఫెసిలిటీస్ లేవు, డాక్టర్లు లేరు. పోనీ హాస్పిటల్కి వచ్చి ఆ పులిబార్ రోడ్లో వెళ్ళిపోతుంటాయి చైన్ స్నాచింగ్లు. ఇంత అన్యాయంగా ఉంది. ఈ ఊరిని బాగు చేస్తామనే లేదు. ఎంతసేపు తాయిరాళ్ళు ఇస్తాము, ఓట్లు వేయండి, మీ సామాజిక వర్గానికి కులానికి బిల్డింగ్ కడతాం. కులానికి బిల్డింగ్ ఎందుకంటే ఉండడానికి కొంప కడితే సరిపోద్ది కదా. మన పూర్వమైనా చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటాం. మన సామాజిక వర్గ భవనం కట్టేస్తాం, ప్రతి సామాజిక వర్గం భవనం కట్టేస్తాం, ₹1 కోటి నిధులు సమకూర్చేస్తాం. వాళ్ళకెందుకండి నిధులు? విధులుంటే చాలు, వాళ్ళ నిధులు వాళ్ళకే వస్తాయి. ఉపాధి కల్పిస్తే చాలు. ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, రోడ్లు లేవు, ఈ ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయంటే సరైన ఫెసిలిటీస్ లేవు, దిగిన తర్వాత భద్రత లేదు. ఇటువంటి అన్నిటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి దయించి నా మీద దృష్టి పెట్టుకోకుండా మీ ఉన్న తక్కువ కాలమైనా సరే మీరు మీ ఎన్నికలు మీరు చేసుకుంటే మేము విశ్వసిస్తాం. మిమ్మల్ని కూడా చాలా కాలం జనాలు చూశారు, జనాలు మిమ్మల్ని ఆదరించారు. అలాగే ఈసారి కూడా మిమ్మల్ని ఆదరిస్తే మీరే అధికారంలో ఉంటారు. ఏమో ఒక్కసారి ప్రజల్ని నేను కోరుకున్నది ఏంటంటే నాలాంటి సామాన్యుడికి ఒక అవకాశం ఇవ్వండి. ఒక్క అవకాశం ఇస్తే తప్పకుండా నేను సేవ చేస్తాను. నేను సేవ చేయని పక్షంలో మీ చేత ఒక మాట అనిపించుకోకుండా నా అంతటి నేను ఉన్న పలంగా రాజీనామా చేసి వెళ్ళిపోతాను. అంతే తప్ప నేను పదవి పట్టుకోను, పదవి కోసం రాజకీయం కోసం ఎప్పుడూ వెళ్ళలేదు. ప్రజారాజ్యం పార్టీలో కూడా నన్ను సోడవరం నియోజకవర్గంలో పోటీ చేయమని బీఫార్మ్ ఇచ్చారు. అప్పుడు కూడా నేను పోటీ చేయలేదు. ఎప్పుడు నా పోటీ చేయాలని ఆలోచన లేదు. ఒక అఖిలేష్ యాదవ్ గారు మాత్రమే నీలాంటి వాడు చట్టసభలో ఉండాలని గుర్తించి నాకు సీట్ ఇచ్చారు. మరొక్కసారి అఖిలేష్ యాదవ్ గారికి, మధు గారికి, పాస వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.